అరే గుడివాడ అమర్నాథ్, నీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందంటరా? వాళ్ళ సంస్కారానికి నీ సంస్కారానికి నా నక్కకి నాగలోకానికి అంత ఉందరా బాబు. నువ్వు లోకేష్ బాబుని శోభనాల లోకేష్ బాబు అంటానికి నీ మహిళలవే కలిసి నిన్ను నీ నాలుగు రెండు నాలుకలుగా చేస్తారా గాడిద. కత్తిరి పెట్టి కట్ చేస్తావురా. నీకు మామూలుగా అసలు మీకు అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో కానీ నాకైతే తెలియలేదు. కానీ అయ్యా నిజంగా చెప్తున్నా, నేను ఒక మహిళగా ఒక ఓటర్గా నేను చెప్తున్నాను, ఎందుకు ఆలోచిస్తున్నారు ఇట్లాంటి కుక్కలందరినీ కూడా ఒక దొడ్డి గావించి ఆ దొడ్డిలో వేసేయాలయ్యా. ఆ దొడ్డిలో వేసి కుక్కలు ఓర కుక్కలు ఉంటాయి చూడు, ఆ ఓర కుక్కలను పంపించాలో. అమ్మా యాంకర్ శ్యామలా గారు, నువ్వు సీరియల్ చేసుకోకుండా మామూలుగా జబర్దస్తులు ఇవన్నీ చేసుకోకుండా సీరియల్ చేసుకోకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ మనీ కోసము ఆ పైసల కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి తట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి కంటే పేడిం కుక్కవనే మాకు అర్థమవుతుంది. మహిళలకి ఏ మహిళలకి భద్రత లేదు, ఏ మహిళలు శోచ్యంగా లేరు. అప్పుడు ప్రభుత్వంలో మామూలుగా మా పిల్లల్ని బయటికి పంపించాలంటే ఏ గుట్టగా ఏ గంజాయోడు వస్తాడో ఏ డ్రగ్స్ ఓడు వస్తాడో నేను గుప్పిట్లో పెట్టుకొని బతికారు మహిళలు. ఈ మాట్లాడితే శ్యామల అనేది అది అసలు ఆడదేనా? అసలు ఆడదైతే అది అసలు ఆ రకంగా మాట్లాడద్దా? రోజా కూడా మాట్లాడుతున్నారు, ఈ హోంమంత్రి వచ్చిన తర్వాత కావచ్చు, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మరి రోజా ఏం చేస్తున్నది? 9 ఏళ్ల పాపని రేప్ చేసి మామూలుగా చేస్తుంటే, మామూలుగా వైజాగ్లో మామూలుగా 70 ఏళ్ల ముసలిదాన్ని రేప్ చేసి మామూలుగా చంపేసినప్పుడు అప్పుడేం చేస్తున్నది రోజా? జబర్దస్త్ రోజా, నువ్వు అప్పుడేం చేస్తున్నావు? అప్పుడు నిద్రపోతున్నావా? లేకపోతే అన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు ఏమైనా చూసుకుంటా మామూలుగా కబ్జీలో ఏంటి ఆడుతున్నారు కదా, ఇప్పుడు ఆడుకోండి.